Hello guys, welcome back to the next part 8 of fluid mechanics solving previous year's GATE questions in Telugu. సో ఇప్పటికి 7 పార్ట్స్ కంప్లీట్ చేసాము. అందులో ఫస్ట్ 4 పార్ట్స్లో ప్రీవియస్ ఇయర్స్ ఈఎస్సీ క్వశ్చన్స్ సాల్వ్ చేసాము, కవరింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ అండ్ కైనమాటిక్స్. 5, 6, 7 పార్ట్స్లో ఫ్లూయిడ్ డైనమిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేసాము, కవరింగ్ ద కాన్సెప్ట్స్ లైక్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్, అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్, దెన్ ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్స్, లామినార్ ఫ్లో ఎక్సెట్రా. ఈ సెషన్లో ఇంకో కొన్ని కాన్సెప్ట్స్ మనం అప్లై చేద్దాం. సో దిస్ విల్ బి మిక్స్ ఆఫ్ బౌండరీ లేయర్ థియరీ, టర్బులెంట్ అండ్ లామినార్ ఫ్లోస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ పార్ట్ అండ్ ఇట్ విల్ బి బిట్ ఇంట్రెస్టింగ్. సో కొంచెం డిఫికల్ట్ అండ్ కొంచెం థాట్ ప్రాసెస్ అవసరమైన ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసింది. సో లెట్స్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో కమింగ్ టు ద లింక్డ్ స్టేట్మెంట్స్, ఇప్పటిదాకా మనం చేయలేదు ఈ మోడల్, ఈసారి చేస్తున్నాం. లింక్డ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ ఇస్తాడు, రెండిటికి ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్లో ఉన్న డేటాని యూజ్ చేసుకుంటే క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. సో లెట్ us see how to solve it. ఓకే, ఏమంటున్నాడు, ఇది ఒక సిరింజ్ ఇచ్చాడంట, సిరింజ్ విత్ ఎ ఫ్రిక్షన్లెస్ ప్లంజర్. ఇది ఒక ప్లంజర్, సిరింజ్ విత్ ఫ్రిక్షన్లెస్ ప్లంజర్ కంటైన్స్ వాటర్ అండ్ హ్యాస్ at its end a 100 mm long needle and 1 mm diameter. అంటే ఇది ఒక సిరింజ్ ఉంది, విత్ ఫ్రిక్షన్లెస్ ప్లంజర్ ఇచ్చాడు, అందులో వాటర్ ఉంది, దానికి ఎండ్లో అంటే ఇక్కడ ఈ సిరింజ్కి ఎండ్, ఇది ఈ ఎండ్ దగ్గర ఒక నీడిల్ ఉంది, దాని లెంత్ వచ్చేసి 100 mm, దాని డయామీటర్ వచ్చేసి 1 mm. నా ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిరింజ్, ఇది సిరింజ్ కదా, దీని ఇంటర్నల్ డయామీటర్ వచ్చేసి 10 mm. నా వాటర్ డెన్సిటీ రో ఇస్ 1000 kg/m3. నా ప్లంజర్ ఇస్ పుష్డ్ ఇన్, అంటే ఇది ప్లంజర్ సమ్ ఫోర్స్ F అప్లై చేసి ఈ స్పీడ్తో ఈ ప్లంజర్ని లోపలికి తోస్తున్నాడు. సో దట్ దిస్ వాటర్ కమ్స్ అవుట్ యాజ్ జెట్, ఇక్కడ చూపించినట్టు ఇలాగా. సో ఇక్కడ ఒక సెక్షన్ తీసుకుందాం, సెక్షన్ 1 అనుకుందాం, సెక్షన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎందుకు తీసుకున్నాయి అంటే తర్వాత చెప్తాను, ప్రస్తుతం అలా ఇది అర్థం చేసుకోండి. నా క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు, అజ్యూమింగ్ ఐడియల్ ఫ్లో ద ఫోర్స్ F in newtons required on the plunger to push out the water is. అంటే ఎంత ఫోర్స్ F అప్లై చేస్తే లోపల ఉన్న వాటర్ని బయటికి తోసేయచ్చు వెన్ ద ఫ్లో ఈజ్ ఐడియల్, అంటే విస్కాసిటీ లేదు, అంటే నో లాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేద్దాం ఒకసారి. నెగ్లెక్ట్ లాసెస్ ఇన్ ద సిలిండర్, ఇందులో వరకు లాసెస్ని నెగ్లెక్ట్ చేసేయమంటున్నాడు, అంటే అక్కడ వరకు ఐడియలే, బట్ మొత్తం ఫ్లో ఐడియల్ కాదు. నెక్స్ట్ చదవండి. అజ్యూమ్ ఫుల్లీ డెవలప్డ్ లామినార్ విస్కస్ ఫ్లో త్రూ అవుట్ ద నీడిల్. నీడిల్లో ఐడియల్ ఫ్లో కాదు, విస్కాసిటీ అనేది ఉంది అండ్ ఫుల్లీ డెవలప్డ్ అంటున్నాడు. డార్సీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ 64/RE. RE ఇస్ రెనాల్డ్స్ నంబర్. పైప్స్ కేసులో రెనాల్డ్స్ నంబర్ RE అంతా ρVD/μ, where D is the diameter, V is the mean velocity of the flow, ρ is density of the fluid, μ is the viscosity. Now Darcy friction factor అనేది ఇది ఫైండ్ చేస్తే 64 by this value is that. Now given that the viscosity of water is 1 × 10⁻³ ఫోర్స్ F in Newton required on the plunger is. ఈ కేసులో కూడా F అడుగుతున్నాడు, కాకపోతే ఇక్కడికి తేడా అంటే క్వశ్చన్ 17, క్వశ్చన్ 18కి. క్వశ్చన్ 17లో కంప్లీట్గా ఐడియల్ ఫ్లో అంటున్నాడు, క్వశ్చన్ 18లోకి వచ్చేసరికి నీడిల్లో ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. వై? డ్యూ టు షియర్ స్ట్రెసెస్. వై? డ్యూ టు విస్కాసిటీ. సో ఇప్పుడు లాసెస్ ఉన్నప్పుడు నీకు ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అంటే క్వశ్చన్ 18, లాసెస్ ఏం లేనప్పుడు ఎంత ఫోర్స్ అప్లై చేయాలంటే క్వశ్చన్ 17. ఈ రెండు కేసెస్లో ఫోర్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, డన్. నౌ ఫస్ట్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏం కావాలి, ఇక్కడ ఫోర్స్ కావాలి. బట్ ఫోర్స్ మనకి ఎలా జనరేట్ అవుతుంది, అసలు ఎందుకు ఫోర్స్ మనం అప్లై చేయాల్సి వస్తుంది, అసలు వాటర్ ఆ ఫ్లోకి మనకి అక్కడ అడ్డం ఏమొస్తుంది, అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రంట్ వ్యూలో ఇలా లైన్ వైజ్ కనపడుతుంది. యాక్చువల్గా ఇది సిలిండర్ అనుకుంటే, ఇది సిరింజ్, సిరింజ్ ఆర్ సిలిండర్ ఎనీథింగ్ అనుకుంటే ఇది సర్క్యులర్గా ఉంటుంది, మధ్యలో ఇది నీడిల్ ఇలాగా. సో ఈ పార్ట్ అనేది ఈ అడ్డంగా ఉంది, అంటే క్రాస్ సెక్షన్ ఇక్కడ నుంచి ఇంత క్రాస్ సెక్షన్ ఉన్నది సడన్గా ఇంత తగ్గిపోయింది, రెస్ట్రిక్ట్ అయింది, కన్స్ట్రిక్ట్ అయింది ఫ్లో అనేది దానివల్ల. సో ఈ దిస్ పార్ట్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ ద ఫ్లో అంటే ఇటు నుంచి మనం తొయ్యడానికి ట్రై చేసినప్పుడు ఫ్రీగా వెళ్ళలేకపోతుంది, అది ఫ్రిక్షన్లెస్ అయినప్పటికీ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పార్ట్ ఇదైతే బ్లాక్ చేస్తుంది ఫ్లోని. ఆ బ్లాక్ చేయడం వల్ల ప్రెషర్ ఇన్ ద ఫ్లూయిడ్ ఈజ్ హై. ఇటు సైడ్తో పోలిస్తే ఇటు సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేసి తొయ్యటం కోసం
మనం ఏంటంటే ఫోర్స్ అప్లై చేయాలి. ఇవి అసలు ఈ ప్రెషర్ ఎక్కువ ఎందుకు అవుతుంది? ఈ రెస్ట్రిక్షన్ వల్ల. సో దిస్ రెస్ట్రిక్షన్ ఈజ్ అప్లైయింగ్ సర్టెన్ రివర్స్ ఫోర్స్, రియాక్షన్ ఫోర్స్ ఆన్ దిస్ ఫ్లూయిడ్, ఇంక్రీజింగ్ ఇట్స్ ప్రెషర్ విచ్ విల్ బి సబ్జెక్టెడ్ టు ద ఎంటైర్ ఏరియా. ఈ మొత్తం ఏరియా ఏదైతే ఉందో ప్లంజర్ ఏరియా, ఈ ప్లంజర్ ఏరియా ఏదైతే ఉందో ఇది మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఆ ప్రెషర్ అనేది. ఆ డిస్ట్రిబ్యూట్ అయిపోయి మొత్తం ఏరియా మీద యాక్ట్ చేస్తుంది ఆ ప్రెషర్. సో ఆ ప్రెషర్ ఎంతో కనుక్కుంటే మనం ఆ ప్రెషర్ టైమ్స్ ద ఏరియా ఆఫ్ దట్ పిస్టన్ ఆర్ ప్లంజర్ విల్ గివ్ అస్ ద ఫోర్స్. బట్ ఈ ప్రెషర్ అనేది రెండు కేసుల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఐడియల్ ఫ్లో అన్నప్పుడు ఒక రకమైన ప్రెషర్ వస్తుంది, ఇక్కడ లాసెస్ తీసుకున్నప్పుడు ఇంకొక రకమైన ప్రెషర్ వస్తుంది. సో మనం రెండు కేసుల్లో కూడా ప్రెషర్స్ కనుక్కోవాలి. ఏరియా సేమ్. వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా ఈజ్ ఏ ఈక్వల్స్ టు π/4 ఇంటూ క్యాపిటల్ ఏ అనుకుందాం సిరింజ్ కనుక, క్యాపిటల్ ఏ ఆర్ A1 వాట్ ఎవర్ ఇట్ ఈస్, π/4 ఇంటూ d² క్యాపిటల్ D పోనీ d² విచ్ ఈస్ π/4 ఇంటూ 0.01 మీటర్స్లో స్క్వేర్, ఎందుకంటే 10 mm కదా, సో 0.01 మీటర్స్. సో అది ఏరియా వచ్చింది. ఎనీవే లీవ్ ఇట్ దట్. మనకు ప్రెషర్ కావాలి. సో ఎక్కడి నుంచి వస్తుంది మనకి? బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. బెర్నౌలీస్ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది? P1/ρg ప్లస్ V1/2g ప్లస్ Z1 ఈక్వల్స్ టు P2/ρg ప్లస్ V2/2g ప్లస్ Z2. ఇదేంటి ఐడియల్ కేసులో లాసెస్ ఉంటే పక్కన ప్లస్ హెచ్ఎఫ్ అని కూడా పెడతాం. ఇక్కడ ప్రస్తుతం మనకు అది అవసరం లేదు. Z1 Z2 క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే హారిజాంటల్గా ప్లేస్ అయింది కనుక. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 1లో అంటే ది సెక్షన్ 1 ఈజ్ విదిన్ ద సిరింజ్. అంతా మనకి పాస్కల్స్ లా ప్రకారం ప్రెషర్ ఎక్కడన్నా మొత్తం డిస్ట్రిబ్యూట్ సేమ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది ఆ ఫ్లూయిడ్లో ఆ లెవెల్కి. అండ్ ఇది 1 డైమెన్షనల్ ఫ్లో అనుకుంటాం కనుక ఓవరాల్గా ప్రెషర్ మొత్తం సేమ్ అనుకున్నాం పైనుంచి కింద ఈ అక్రాస్ దిస్ ఏరియా. మనం పెద్ద వేరియేషన్స్ చూపించట్లేదు. ఓకే, అక్రాస్ దట్ ఏరియా వీఆర్ అజ్యూమింగ్ దట్ ప్రెషర్ ఈజ్ సేమ్. నౌ ఇక్కడ Q ఈక్వల్స్ టు మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ. కంటిన్యూటీ ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, 1 డైమెన్షనల్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, దిస్ ఈజ్ కాన్స్టెంట్, దిస్ డిశ్చార్జ్ Q ఈజ్ కాన్స్టెంట్. అంటే ఏరియా అంటే వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఏరియా సేమ్ ఉంటే వెలాసిటీ కూడా సేమ్ ఉంటుందనే కదా అది కాన్స్టెంట్ అంటే ఆ ప్రోడక్ట్ అనేది. సో విదిన్ సిరింజ్ ఎవ్రీవేర్ ఏరియా ఈజ్ సేమ్. ఈ సిరింజ్ అంతా కూడా ఏరియా సేమే, ఏదైనా ట్యాపర్గా లేదు. సో ఏరియా సేమ్ కనుక అంతా వెలాసిటీ సేమ్. సో వెలాసిటీ సేమ్ అయినప్పుడు విదిన్ దిస్ సిరింజ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో సేమ్ త్రూ అవుట్ ద సెక్షన్. నువ్వు సెక్షన్ ఇక్కడ తీసుకో, ఇక్కడ తీసుకో, లేదా ఇక్కడ తీసుకో, ఎక్కడైనా నీకు ప్రెషర్ అదే వస్తుంది P. సో నీకు ప్లంజర్ మీద యాక్ట్ చేసి ఏ ప్రెషర్ అయితే ఉందో అదే ప్రెషర్ ఇక్కడ ఈ సెక్షన్ 1 దగ్గర కూడా ఉంటుంది. సో ఆ ప్రెషర్ మనం కనుక్కుంటే మనకి మనం అనుకుంటున్నాం ఇందాక ఈ P కావాలి కనుక్కోవాలి అని, ఆ P వచ్చేసినట్టే. సో ప్రెషర్ P1 కనుక్కోవాలి మన ఉద్దేశంలో ఇక్కడ మన ప్రాబ్లంకి. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? P2 అనేది ఎక్కడ అనుకున్నాను? ఇన్ ద అట్మాస్ఫియర్, ద ఎండ్ ఆఫ్ ద నీడిల్. అంటే అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు గేజ్ ప్రెషర్ అంతా 0. ఎందుకంటే నేను P1 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్ ప్రెషరే తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రమ్ ఇన్సైడ్ ఇది ఇస్తున్నాను. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ నెగ్లెక్ట్ చేసుకున్నాను. వాట్ ఎవర్ రీడింగ్ ఈజ్ దేర్ వీ విల్ బి మెజరింగ్ ఇట్ బై గేజ్ విచ్ విల్ గివ్ అస్ సర్టెన్ ప్రెషర్. సో జనరల్గా మనం బెర్నౌలీస్ ఈక్వేషన్స్ ఇవి తీసుకునేటప్పుడు గేజ్ ప్రెషర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. అబ్సల్యూట్ ప్రెషర్స్ డిపెండింగ్ ఆన్ ద కేస్ ప్రాపర్ అండర్స్టాండింగ్తో అప్లై చేసినప్పుడు అవసరమైతే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్సిడర్ చేస్తాం, లేకపోతే జనరల్గా ఎక్కడ ఉండదు, కన్సిడర్ చెయ్యము. గేజ్ ప్రెషర్సే తీసుకోవాలి. సో గేజ్ ప్రెషర్ ప్రకారం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ రీడింగ్ విల్ బి 0. నౌ P1 వాల్యూ ఎంత అవుతుంది? ½ రో V2² మైనస్ V1². ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనకి V1 తెలుసు ఎంత? 10 mm/s. V2 వాల్యూ కనుక్కోవాలి. V2 ఎలా వస్తుంది? Q ఈక్వల్స్ టు A ఇంటూ V కాన్స్టెంట్. Q ఈక్వల్స్ టు A ఇంటూ V అనేది కాన్స్టెంట్ అంటే సెక్షన్ 1 దగ్గర ఏరియా A1 ఇంటూ V1 అంటే సెక్షన్ 2 దగ్గర A2 ఇంటూ V2ఏగా. ఏరియా ఇక్కడ π/4 d1² V1 ఈక్వల్స్ టు π/4 d2² ఇంటూ V2ఏగా. అంటే d1² V1 ఈక్వల్స్ టు d2² V2ఏగా. అంటే d1 అనేది డయామీటర్ ఆఫ్ దిస్ సిరింజ్ పార్ట్ ఎంత? 10 mm అండ్ నీడిల్ పార్ట్ ఎంత? 1 mm. సో సిరింజ్ 10 mm 10² ఇంటూ V1 అంటే V1 ఎంత ఇచ్చాడు? ఇటు సైడ్ది 10 mm/s.
సో 10 mm per second will be equals to ఇది 1 mm square into V2 implies V2 equals to 1000 mm per second or we can say 1 meter per second. మనకి న్యూటన్స్లో కదా అడిగాడు, సో అన్ని మీటర్స్ పర్ సెకండ్లో మార్చేసుకుంటాం ఫైనల్గా వచ్చేసరికి. సో V2 వాల్యూ తెలిసింది. ఓకే, అప్పుడు ప్రెషర్ P1 వాల్యూ ఎంత అవుతుంది? 1/2 into 1000 into V2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ అంటే 10 mm per second అంటే 0.01 స్క్వేర్. V1 స్క్వేర్ అంటే మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేసినప్పుడు అది ఈక్వల్స్ టు ఎంత అవుతుందో కనుక్కుందాం. జస్ట్ అ మినిట్, ఆల్రెడీ క్యాల్కులేట్ చేశాను నేను. సో ఎనీవే అగైన్ వీ విల్ క్యాల్కులేట్. 1000/2 అంటే 500 స్టార్ బ్రాకెట్లో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 0.01 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్స్ టు 499.95 ఆల్మోస్ట్ 500. సో ఇట్ ఈస్ 500, ఆల్మోస్ట్ 500 పాస్కల్స్. ఇప్పుడు మనకి ఫోర్స్ F ఈక్వల్స్ టు ఏమవుతుంది? దట్ ప్రెషర్ ఇంటూ ఏరియా అంటే 500 ఇంటూ ఏరియా అంతా π/4 ఇంటూ ప్లంజర్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ సిరింజే అదంతా 0.10 mm కదా, 0.01 మీటర్స్ హోల్ స్క్వేర్ చేద్దాం. సో దిస్ ఈస్ స్టార్ π/4 స్టార్ 0.01 స్క్వేర్ అంటే 0.039 సంథింగ్, అంటే అప్రాక్సిమేట్లీ 0.039 సంథింగ్ అంటే ఇది అప్రాక్సిమేట్లీ 0.04 న్యూటన్స్, అంతే కదా. సో ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దిస్ ఈజ్ ది ఆన్సర్. అలా సాల్వ్ చేయాలి. అలాగే నెక్స్ట్ విత్ లాసెస్ తీసుకున్నప్పుడు సేమ్ ఇదే ఈక్వేషను విత్ లాసెస్ తీసుకుంటే ఏమవుతుంది? ప్లస్ హెచ్ఎఫ్ అవుతుంది, అంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. అంటే నీడిల్లో కదా, సెకండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసినప్పటికి సమ్ హెడ్ లాస్ అనేది జరిగింది. సెక్షన్ 2 దగ్గర తీసుకున్నప్పుడు 1కి 2కి కంపారిజన్ ఏంటంటే ఇంత లాస్ అయిపోయాక అప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి మనకి ఇక్కడ సెక్షన్ 2 దగ్గర ఉండే వాల్యూస్. సో ఆ లాసెస్కి సంబంధించిన హెడ్ను కూడా మనం ఇక్కడ వెలాసిటీ హెడ్, పొటెన్షియల్ హెడ్ అండ్ ప్రెజర్ హెడ్తో పాటు ఆ లాస్ హెడ్ని కూడా మనం యాడ్ చేస్తాం. సో బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మాడిఫికేషన్ అనమాట అది, హెడ్ లాస్ యాడ్ చేయడం అనేది. ఓకే, ఈ కేసులో ఉన్నప్పుడు ఏమవుతుంది అప్పుడు P1 ఈక్వల్స్ టు సారీ ఇది సేమ్ ఉంటుంది ప్లస్ రో ఇంటూ జీ ఇంటూ హెచ్ఎఫ్. జస్ట్ ఈ పార్ట్ యాడ్ చేయడం అంతే, ఇంకేం లేదు. అంటే రో తెలుసు, జీ తెలుసు, హెచ్ఎఫ్ అనేది మనం కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాము? ఓకే, డార్సీ-విస్బ్యాక్ ఈక్వేషన్ ఎంతమందికి ఐడియా ఉంది? డార్సీ-విస్బ్యాక్ ఈక్వేషన్ ఏం చెప్తుంది మనకి? మొత్తం స్పెల్లింగ్ అంతా రాస్తే మనకి యాక్చువల్గా టైం వేస్ట్, బట్ స్టిల్ ఓకే. డార్సీ-విస్బ్యాక్ ఈక్వేషన్ ప్రకారం హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు FL_V²/2GD, వేర్ F is Darcy friction factor and he has said it is 64/RE. RE అంటే నేను ఇందాక చెప్పాను మీకు, రెనాల్డ్స్ నంబర్. సో ఫైనల్గా అదంతా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఈక్వల్స్ టు 64/RE అంటే రో VD/μ ఈజ్ ఈక్వల్స్ టు 64 into μ/ρ VD. అది F అంటే హెచ్ఎఫ్ ఏమవుతున్నప్పుడు దిస్ పార్ట్ ఇంటూ LV²/2GD, అంతే కదా. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు యాక్చువల్గా ఫార్ములాస్ అన్నీ రెడీగా ఉంటాయి, నేను మీకోసం మళ్ళీ చేస్తాను అనమాట. μVL 32 μVL ఆర్ μLV డివైడెడ్ బై ρGD². యాక్చువల్గా డెల్టా పి ఫార్ములా అనమాట, అది ఉంది ఏంటంటే 32 μVL డివైడెడ్ బై D² అని డెల్టా పి ఫార్ములా. అది మనకి ఎక్కడ వస్తుందంటే మేము ఆల్రెడీ చేసేసి ఉంటాం. ఇది లామినార్ ఫ్లోలో వస్తుంది, ఫ్లో త్రూ పైప్స్లో. యాక్చువల్గా ఆ ఫార్ములా ఉంది. దీన్ని మనం పాయిసన్-హెజ్వెల్ ఈక్వేషన్ అంటాం. సారీ హేజన్-పాయిసన్ ఈక్వేషన్ అంటాం. సారీ ఫర్ మై మిస్టేక్.
దాని మాడిఫికేషన్ ఇది. అండ్ దిస్ ఇంటూ రోజీ విల్ గివ్ అస్ హెడ్ లాస్. ఓకే, సో అదే ఇది. దాన్ని మనం వాల్యూస్ పెట్టేసుకోవడమే. 32 మ్యూ అంటే ఎంత అన్నాడు? మ్యూ అంటే ఈ కేసులో 1 × 10⁻³ సో 32 × 10⁻³ ఇంటూ లెంత్ ఎల్ ఎంత? నీడిల్లోనే కదా మనం కన్సిడర్ చేయాల్సింది. డిస్కస్ ఫ్లో 100 mm. 100 mm అంటే 0.1 మీటర్స్ ఇంటూ వెలాసిటీ v 1 మీటర్/సెకండ్ ఇన్ నీడిల్లో. రో అంటే 1000, జీ అంటే 9.81 ఇంటూ d స్క్వేర్. డయామీటర్ ఆఫ్ ద నీడిల్ ఎంత? 1 mm అంటే 0.001 స్క్వేర్. అది ఎంత వచ్చిందో కనుక్కుందాం. సో 32 × 10⁻, ఇదంతా హెచ్ఎఫ్ ఇంటూ రోజీ చేస్తే అంటే ఇంటూ 1000 ఇంటూ 9.81. ఎందుకు చేశాను? ఇది ఈ పార్ట్ హెచ్ఎఫ్ 1 స్క్వేర్, ఈ పార్ట్ హెచ్ఎఫ్ 0.001 స్క్వేర్ అనేది ఇది పార్ట్ హెచ్ఎఫ్ ఇంటూ రో ఇంటూ జీ, హెచ్ఎఫ్ ఇంటూ రో ఇంటూ జీ, హెచ్ఎఫ్ ఇంటూ రో ఇంటూ జీ. అది చేస్తేనే కదా ఈ ఉన్న పార్ట్కి ఇది యాడ్ చేస్తేనే కదా మనకి P1 వచ్చేది. సో అందుకే ఇంటూ రోజీ చేస్తున్నాం. రోజీ చేసినప్పుడు ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం మిగిలేది ఏంటి ఫైనల్గా? రోజీ హెచ్ఎఫ్ అంటే 32 × 10⁻³ ఇంటూ 0.1 × 1 అంటే 0.1 డివైడెడ్ బై 0.001 స్క్వేర్. అది అంత సింపుల్. ఇక్కడ చూడండి మీరు, ఇదేమో 10⁻⁻6 పైకి వస్తే 10³ అంటే ఫైనల్గా ఏమవుతుంది? యాక్చువల్గా 32 × 10³ ఇంటూ 0.1, సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు 3200. ఫైన్. ఇది ఏంటిది? లాస్, ప్రెషర్ డ్యూ టు లాస్. అది దేనికి యాడ్ చేయాలి మనం? ఈ ప్రెషర్కి యాడ్ చేయాలి. ఇది ప్యూర్లీ రెస్ట్రిక్షన్ వల్ల, ఈ ఏరియా చేంజ్ వల్ల వచ్చే ఈ సిరింజ్ నుంచి ఈ నీడిల్కి ఏరియా చేంజ్ ఏదైతే వచ్చిందో దానివల్ల ప్రెషర్ డిఫరెన్స్కి, దానివల్ల వచ్చే ఈ ప్రెషర్ డిఫరెన్స్కి మనం లాస్ దాన్ని యాడ్ చేయాలి. ఎంత వస్తున్నప్పుడు 500 + 3200 అంటే 3700 పాస్కల్స్. సెకండ్ కేసులో అంత ప్రెషర్ వచ్చింది. ఇంటూ ఏరియా చేస్తాం అంటే π/4 ఇంటూ 0.01 స్క్వేర్. ట్రై చేయండి. లెట్ us see 3700 స్టార్ π డివైడెడ్ బై 4 స్టార్ 0.01 స్క్వేర్ 0.29 సంథింగ్ అంటే అంత వచ్చింది ఫైనల్గా. సెకండ్ కేసులో 0.29 సంథింగ్ అంటే నియరెస్ట్ టు 0.3. సో ఇచ్చిన డేటాని లింక్డ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో ఈ రకంగా సాల్వ్ చేయాలి. మనకి ఇక్కడ ఏం కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయో చూడండి, ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయో. ఫస్ట్ థింగ్, అసలు రెనాల్డ్స్ నెంబర్ అనేది ఒకటి ఉంది అని, దాని వాల్యూ ఎలాగా, పైప్స్కి ఇది ఫార్ములా, బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేసాం. నెక్స్ట్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్, విస్కాసిటీ, ఆ కాన్సెప్ట్ని యూస్ చేసాం. కంటిన్యూటీ ఈక్వేషన్ యూస్ చేసాం. సో ఇన్ని కాన్సెప్ట్స్ కవర్ అయి ఉన్నాయి ఇందులో. సో దోస్ హూ ఆర్ ఎవరైతే ఈ సెషన్స్ చూస్తున్నారో, దోస్ హూ ఆర్ యాక్సెసింగ్ దీస్ సెషన్స్, దే విల్ బీ బెనిఫిటెడ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఏమంటున్నాడు వాడు? ఆయిల్ ఈజ్ బీయింగ్ పంప్డ్ త్రూ ఎ స్ట్రైట్ పైప్, ద పైప్ లెంత్, డయామీటర్ అండ్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. అంటే పైప్ లెంత్ అంటే L, డయామీటర్ అంటే D, వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అంటే Q ఆర్ ఆల్ డబుల్డ్ 2 times చేసాడు న్యూ అరేంజ్మెంట్లో. అలా చేసినప్పుడు పైప్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ కాన్స్టెంట్గానే ఉందంట అరేంజ్మెంట్ మారుస్తున్నప్పటికీ. అంటే ఏంటి? పైప్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎఫ్ అంటే ఏంటి? మామూలుగా అయితే 64/RE. దాని గురించి ఏం మెన్షన్ చేయకపోయి ఉండుంటే ఇక్కడ డయామీటర్, వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ మారుస్తున్నాడు కనుక వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అంటే A × V, Q మార్చినప్పుడు ఈ వాల్యూ కూడా మారుతుంది, పైగా ఏరియా కూడా మార్చేస్తుంది, అంటే వెలాసిటీ కూడా మారిపోతుంది. సో దాని తగ్గట్టుగా చూసుకున్నప్పుడు రెనాల్డ్స్ నెంబర్ మారిపోవాలి. అలా మారింది అంటే మనకి ఎఫ్ కూడా మారిపోతుంది. ఓకే, సో క్వశ్చన్లో ఎఫ్ గురించి ఏం మెన్షన్ చెయ్యనప్పుడు అది మారుతుంది అని అనుకుంటూనే కన్సిడర్ చేస్తాం మొత్తం సొల్యూషన్. బట్ ఈ కేసులో ఏంటంటున్నాడంటే
However, it remains constant అంటే F is constant అంటే రెనాల్డ్స్ నెంబర్ ఇస్ కాన్స్టెంట్. పైప్ కాన్ఫిగరేషన్ మారుస్తున్నప్పటికీ ఈ వాల్యూస్ అనేది డబల్ చేస్తున్నప్పటికీ మనకి F వాల్యూ సేమ్గా ఉంది, అది దాని ఉద్దేశం. ద రేషియో ఆఫ్ పైప్ ఫ్రిక్షనల్ లాసెస్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్ టు ద ఒరిజినల్ కాన్ఫిగరేషన్. కొత్త కాన్ఫిగరేషన్లో హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఈజ్ హెచ్ఎఫ్2 అనుకుంటే పైప్ 2లో, న్యూ కాన్ఫిగరేషన్లో ఓల్డ్ దాంట్లో హెచ్ఎఫ్1 అనుకుంటే ఆ రేషియో మనం అడుగుతున్నాడు ఎంత అని. మామూలుగా అసలు హెచ్ఎఫ్ వాల్యూ ఎంత, ఎఫ్ఎల్ వి స్క్వేర్ బై 2GD. డన్. ఎఫ్ కాన్స్టెంట్, వి స్క్వేర్ అన్నాడు, మనకి వి కాదు క్యూలు కావాలి, ఎందుకంటే ఇక్కడ క్యూఎల్డి అలా మారుస్తున్నాడు కనుక. వీని మనం ఎలా రాసుకోవచ్చు, డిశ్చార్జ్ బై ఏరియా అని రాసుకోవచ్చు, ఎందుకంటే క్యూ ఈక్వల్ టు ఏవి వన్ డైమెన్షనల్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లోకి లీనియర్ ఈక్వేషన్ కంటిన్యూటీ ఈక్వేషన్ కనుక. సో ఆ ఫార్ములా నుంచి క్యూ ఈక్వల్ టు ఏవి నుంచి క్రాస్ మల్టిప్లికేషన్తో వి ఈక్వల్ టు క్యూ బై అని రాసుకోవచ్చు. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, హెచ్ఎఫ్ వాల్యూ వస్తుంది ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ బై 2G ఇంటూ ఏ స్క్వేర్ డి. ఏ అంటే ఎంత, π/4 ఇంటూ డి స్క్వేర్, దాని హోల్ స్క్వేర్ అంటే అది అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫ్ ఇంటూ ఎల్క్యూ స్క్వేర్ బై 2G ఇంటూ π/4 హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ డి. అది ఫైనల్గా ఏమొస్తుందంటే హెచ్ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్క్యూ స్క్వేర్ బై d⁵. ఇది మన ఇచ్చిన కండిషన్స్కి ఇది మనకి ప్రపోర్షనాలిటీ వస్తుంది. అంటే రేషియో ఆఫ్ హెచ్ఎఫ్2 బై హెచ్ఎఫ్1 చేస్తే ఏమొస్తుంది, కొంచెం స్పేస్ కావాలి. సో ఐఎమ్ ఎరేజింగ్ దీస్ థింగ్స్, అంతా ఏంటో అని చెప్పాను కనుక. ఓకే, సారీ. చేసినప్పుడు హెచ్ఎఫ్2 న్యూమరేటర్లో ఉంది కనుక దాన్ని యాస్టీస్గా వచ్చేస్తుంది, L2 ఇంటూ Q2 స్క్వేర్ డివైడెడ్ బై D⁵ ఇంటూ హెచ్ఎఫ్1 కింద ఉన్నాయి, సో ఇది రివర్స్లో వస్తుంది. అది మీరు చేసి చూడండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక. D⁵ బై L1 ఇంటూ Q⁵. మీరు స్టెప్ బై స్టెప్ చేయండి, డైరెక్ట్ స్టెప్ వేస్తాను. అంటే ఇది యాక్చువల్లీ డినామినేటర్లో ఉన్నది రివర్స్ అయింది, న్యూమరేటర్లోకి వచ్చేసరికి యాక్చువల్లీ బైలో ఉండాలి. L1 Q1 స్క్వేర్ బై D⁵. ఈ పార్ట్ డినామినేటర్లో ఉండాలి, అది న్యూమరేటర్లోకి వెళ్ళి ఇలా అయిపోయింది. ఓకే, సో విచ్ విల్ బీ ఈక్వల్ టు L2 అంటే 2L1, ఎందుకు అన్ని డబల్ చేసాడు ఉన్న వాటికి. సో సెకండ్ కేసులో ఉన్నవన్నీ అంటే ఫస్ట్ కేసులో వాటికి ట్వైస్ ఇంటూ 2Q1 స్క్వేర్ డివైడెడ్ బై 2D⁵ ఇంటూ D⁵ బై L1 ఇంటూ Q1 స్క్వేర్. ఇక్కడ L1 క్యాన్సిల్, D⁵ ఇది D2 అంటే 2D1 కదా, సారీ D2 అంటేనే 2D1, దానికి పవర్ 5. సో ఇక్కడ D1 అవుట్ సైడ్ పవర్ 5 ఉంది, సో D⁵ క్యాన్సిల్. అలాగే Q1 స్క్వేర్ క్యాన్సిల్, మిగిలేది ఏంటి మనకి ఈ 2 ఇంటూ ఈ 2 స్క్వేర్ డివైడెడ్ బై ఈ 2⁵. అంటే అదేంటి 1/2 స్క్వేర్ అంటే 1/4. ఇచ్చిన ఆప్షన్స్లో అదే ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాడు ఏమంటాడు, వాటర్ at 25 degrees centigrade is flowing through a 1 kilometer long GI pipe of 200 mm diameter at a rate of 0.07 meter cube per second. అంటే ఇలా ఒక పైప్ ఉందంట, సరే యాక్చువల్గా ఇలా గీసుకోవాలి, ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఓకే. సో లెంత్ ఎల్ వచ్చేసి 1000 meters, 1 kilometer అన్నాడుగా, సో 1000 meters. డయామీటర్ డి వచ్చేసి ఎంత 200 mm అంటే 0.2 meters. అండ్ ఫ్లో రేట్ క్యూ ఎంత 0.07 meter cube per second. ఇంకేం ఇచ్చాడు మనకి, డెన్సిటీ ఈజ్ 1000 kg per meter cube, density of water, and Darcy friction factor for the pipe is 0.02. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్కి తేడా ఉంది. ఈ ఎఫ్ అనేది ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఎఫ్ స్టార్ అనో F' అనో CF అనో ఇలాంటి వాటితో మెన్షన్ చేస్తాం. అండ్ ఫర్ లామినార్ ఫ్లో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ ఈజ్
F equals to 4 times coefficient of friction factor is 4 times coefficient of friction. Anyway, మన డిస్కషన్ అది కాదు, ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. నా వాటర్ని పంప్ చేయడానికి ద పంపింగ్ పవర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద ఫ్లో ఈజ్, అసలు ఫ్లో త్రూ పైప్స్లో లామినార్ ఫ్లో డెవలప్ అయినప్పుడు, ఫుల్లీ డెవలప్ లామినార్ ఫ్లో అన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అక్కడ? యాక్చువల్గా మనం ఆల్రెడీ చదువుకున్నాం, వెరీ సారీ, మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? టు మెయింటైన్ ద ఫ్లో అంటే ఇక్కడ విస్కాసిటీ జనరేట్ అయినప్పుడు లేయర్ బై లేయర్ మనకి ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది షియర్ స్ట్రెసెస్ వల్ల. సో లాసెస్ విల్ బి దేర్. ఆ లాసెస్ అనేది మనకి ఎలా వస్తున్నాయి? అవి హెచ్ఎఫ్ అనే లాసెస్ వస్తున్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? ఇట్ ఓవర్కమ్స్ బై సాక్రిఫైస్ ఆఫ్ ప్రెషర్ ఎనర్జీ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్. ఫ్లో అయ్యే కొద్దీ ఇక్కడ ఉండే ప్రెషర్ కన్నా ఇక్కడ ఉండే ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎలా తగ్గిపోతుంది? ఫ్లో మెయింటైన్ అవటం కోసం ప్రెషర్ ఎనర్జీ అనేది తనని తాను సాక్రిఫైస్ చేసుకుని తగ్గిపోతూ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. వెలాసిటీ పెంచుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళటానికి ఫ్లో అనేది. అదర్వైజ్ ఏమవుతుంది? ప్రెషర్ ఎనర్జీ సాక్రిఫైస్ చేయకపోతే ఫ్లో ఆగిపోతుంది డ్యూ టు ఫ్రిక్షన్, అంటే ఆ రెసిస్టెన్స్ వల్ల, విస్కస్ రెసిస్టెన్స్ వల్ల. సో ఫ్లో మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ప్రెషర్ తగ్గుతూ వెళ్ళాలి. ఈ మైనస్ అనేది అర్థమే అది, అంటే అలాంగ్ ది ఎక్స్ డైరెక్షన్ చేంజ్ ఇన్ ప్రెషర్ ఈజ్ నెగిటివ్, అంటే తగ్గుకుంటూ వెళ్తుంది. అందుకే నెగిటివ్. P2 మైనస్ P1 విల్ బి నెగిటివ్. అది దాని ఉద్దేశం. ఓకే, ఇది ఏంటి? దీన్ని అనాలాగస్లీ ఎలా తీసుకోవచ్చు అంటే ఫోర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కింద వాడుకోవచ్చు. ఫైన్. నా ఇంకో విషయం గమనించాలి, మైనస్ ∂P/∂x అన్నాం, ఫోర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కింద ఎలా అనేసుకుంటున్నాం అంటే, మనం అనాలాగస్గా అలా ఎలా ఊహించుకోగలుగుతున్నాము అంటే మనకి ఇందులో ఫోర్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? హౌ ఈజ్ ఇట్ గెటింగ్ క్రియేటెడ్? డ్యూ టు కన్వర్షన్ ఆఫ్ ప్రెషర్ ఎనర్జీ ఇంటూ ఫ్లో ఎనర్జీ. అది కొంచెం డీటెయిల్డ్గా మనం థియరీ క్లాసెస్లో మాట్లాడుకుందాం. ఎనీవే, అది ఫోర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. మనం మీకు అర్థం కావడం కోసం చెప్పేస్తున్నాను. ఇది ప్రెషర్ అనేది జనరల్గా ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. పర్ డినామినేటర్లో మళ్ళీ ఇంకొక లెంత్ డైమెన్షన్ ఉంది, అంటే బై మీటర్. అంటే ఇది న్యూటన్ పర్ మీటర్ క్యూబేనా? న్యూటన్ అనేది ఫోర్సేనా? మీటర్ క్యూబ్ అంటే వాల్యూమేనా? ఫోర్స్ పర్ వాల్యూమ్. ఆ రకంగా మనం కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయొచ్చు బై యూజింగ్ డైమెన్షనల్ అనాలిసిస్. సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ థ్యూరీలో ఉంటాయి. ఎనీవే, సో ఇది ఫోర్స్ పర్ వాల్యూమ్ కింద చేసుకోవచ్చు. అంటే మనకు ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? ఈ మైనస్ ∂P/∂x వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. మైనస్ ∂P/∂x ఇంటూ వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంత్. ఇది ఫోర్స్ పవర్ అప్పుడు ఎంత అవుతుంది? పవర్ P ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఇది మొత్తం మనకి పవర్ వస్తుంది. ఓకే, మనకి పైప్ ఫ్రిక్షన్లో ప్రెషర్ గ్రేడియంట్ అనేది కాన్స్టెంట్ అన్నాం. అంటే ఇట్ విల్ బీ సంథింగ్ లైక్ ∂P/L, వేర్ ∂P అంటే P1 మైనస్ P2 అనమాట. ∂P/L ఇంటూ A ఇంటూ L ఇంటూ V అయ్యింది ప్రెషర్ పవర్ P అంటే పంపింగ్ పవర్. ఎల్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి ∂P ఇంటూ A ఇంటూ V. A ఇంటూ V అంటే ఏంటి? Q, ఫ్లో రేట్ కదా. ఇప్పుడు మనకి పవర్ కావాలంటే ఏంటి? చేంజ్ ఇన్ ద ప్రెషర్ ఫ్రమ్ సెక్షన్ 1 టు సెక్షన్ 2 త్రూ ద టోటల్ పైప్ అంటున్నాడు కనుక టోటల్ లెంత్ కన్సిడర్ చేయాలి. ∆P ఇంటూ Q అంటే ఎంత? ఫ్లో రేట్ 0.07. ఓకే, మనం ఇది కనుక్కుంటే పవర్ వచ్చేస్తుంది. సో ప్రెషర్ చేంజ్ ఎలా కనుక్కోవాలి? ఫ్లో త్రూ పైప్స్లో ఉంటుంది. అది కూడా 32 μVL/d². ఓకే, ఇప్పుడు మనకి వెలాసిటీ V ఇవ్వలేదు కానీ Q ఇచ్చాడు. అది మనం యూస్ చేసుకుంటాం. ఓకే, వెయిట్ అ మినిట్. మనకి ఇక్కడ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు కదా. సో ఈ ఫార్ములా అవసరం లేదు. ఇది హేజన్-పాయిజన్ ఈక్వేషన్. డార్సీ-విస్బ్యాక్ ఈక్వేషన్ ప్రకారం మనకి డార్సీ-విస్బ్యాక్ ఈక్వేషన్ ప్రకారం ఇది FL_V²/2GD, లేదా దీన్ని FL V²ని Vని Q/A కింద రాసుకోవచ్చు కదా. V² అంటే Q²/A². FL_Q²/A², 2G ఇంటూ A²D. దాని ఇందాక ప్రాబ్లంలో ఆల్రెడీ చెప్పాను ఏమని? HF ఈక్వల్స్ టు ప్రీవియస్ ప్రాబ్లం. ఇక్కడ ఈ ప్రాబ్లం డెరివేషన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లంలో ఏమని చెప్పాను?
ఈ ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ బై 2g ఇంటూ అది ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే π/4d స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ డి. ఫైనల్గా దీన్ని మీరు కరెక్ట్గా జీని 9.81 అని పెట్టుకుని చేశారంటే కనుక అది ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ బై 12.1 ఇంటూ d⁵ వస్తుంది. చేయండి, మీరు ట్రై చేయండి. 12.1 ఇంటూ d⁵ అది హెచ్ఎఫ్ అంటే హెడ్ లాస్. మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ కనుక అప్లై చేస్తే పైప్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి దాని నుంచి మనకు ఆల్రెడీ డెరివేషన్స్ ఉన్నాయి థియరీ పార్ట్లో. అది ఎలా వస్తుందంటే చేంజ్ ఇన్ ద ప్రెషర్, ఎంత ప్రెషర్ అనేది సాక్రిఫైస్ అయ్యింది తెలుసుకోవాలంటే P1 - P2 తెలుసుకోవాలంటే ρg ఇంటూ హెచ్ఎఫ్ చేసేయాలి. సో దిస్ ఈజ్ హెడ్ లాస్ అండ్ దిస్ హెడ్ లాస్ ఎలా వస్తుంది బై ద సాక్రిఫైస్ ఆఫ్ దిస్ ప్రెషర్ ρg హెచ్ఎఫ్. అది ఇక్కడ మనం వాడాలి. ఓకే, సో ఇప్పుడు హెచ్ఎఫ్ వాల్యూ దీని నుంచి కనుక్కుంటాం. అంటే ρg హెచ్ఎఫ్ అంటే అప్పుడు డెల్టా పి వాల్యూ ఎంత అవుతుంది ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ ఇంటూ ρg బై 12.1 ఇంటూ d⁵. ఓకే, నెక్స్ట్ అది డెల్టా పి వాల్యూ మాత్రమే, కానీ పవర్ కావాలంటే ఇంటూ క్యూ చేయాలి దాన్ని. సో దీన్ని ఇంటూ క్యూ చేయాలి అంటే పవర్ పి విల్ బీ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ ρg ఇంటూ లాస్ట్లో మళ్ళీ క్యూతో మల్టిప్లై చేసాం అనుకోండి, ఆ క్యూ స్క్వేర్ కాస్త క్యూ క్యూబ్ అయిపోతుందిగా ఇంటూ ρg డివైడెడ్ బై 12.1 ఇంటూ d⁵. ఇప్పుడు దీనికి చేయండి. ఎఫ్ అంటే ఎంత అన్నాడు మనకు సబ్స్టిట్యూట్ చేసుకుందాం 0.02. లెంత్ ఆఫ్ ద పైప్ ఈజ్ 1000. discharge or volumetric flow rate is 0.07. Density is 1000. This is 9.81 divided by 12.1 into diameter is 200 mm or 0.2 meters power 5. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఏమున్నాయి 0.02 ఇంటూ ఈ 1000 ఇంటూ 1000 అనేది 10⁶. సో 0.02 స్టార్ ఆ 10⁶ లాస్ట్లో చూసుకుందాం. 0.07 క్యూబ్ స్టార్ 9.81 డివైడెడ్ బై 12.1 divided by 0.2 power 5. 0.2 power 5. ఇది 0.017 so on స్టార్ 10⁶ చేయాలిగా లాస్ట్లో 10⁶. అంటే 17,380.32 ఇన్ని వాట్. ఎస్ఐ యూనిట్స్ తీసుకున్నాం కానీ వాట్స్. దాన్ని బై 1000 చేస్తే 17.38 బై 1000 చేసాం కనుక అది కిలో వాట్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. సారీ డెసిమల్ ఉండదు. 17.30 అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 17.4 కిలో వాట్స్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇట్ ఈస్ ఆప్షన్ బి. సో హోప్ యు ఆర్ క్లియర్ హౌ టు అప్రోచ్. మనం ఇక్కడ ఏం తెలుసుకున్నాం మళ్ళీ ఒకసారి చూడండి. హెచ్ఎఫ్ ఎలా కనుక్కోవాలో చూసుకున్నాం. కనుక్కుంటే హెచ్ఎఫ్కి పీకి ఉన్న రిలేషన్ చూసాం. హెచ్ఎఫ్ నుంచి ప్రెషర్ పీకి, హెచ్ఎఫ్ టు ప్రెషర్ పి రిలేషన్ చూసుకున్నాం. దాన్ని ఎక్కడ వాడాం పవర్ పంపింగ్ పవర్లో వాడుకున్నాం. ఓకే, అండ్ ఇందులో క్యూ ఈక్వల్స్ టు ఏవి ఆ రిలేషన్స్ మనకి వాడుకునే ఈ ఎఫ్ఎల్ వి స్క్వేర్ బై 2gdని కాస్త ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ బై 2g² అని వాడంటే ఇందులో అన్ని కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మళ్ళీ లింక్డ్ ఆన్సర్ క్వశ్చన్ ఆర్ లింక్డ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. 2 questions, question number 21 and question number 22. Fine. Now a smooth flat plate with a sharp leading edge, ఇక్కడ షార్ప్గా ఉంది, ఇక్కడ ఈజ్ ప్లేస్డ్ along the gas stream. ఇక్కడ నుంచి గ్యాస్ స్ట్రీమ్ వస్తుంది విత్ వెలాసిటీ u అండ్ ఆ u వాల్యూ అంతా 10 meter per second. The thickness of the boundary layer at section RS, ఈ సెక్షన్ RS, ఆ సెక్షన్ దగ్గర బౌండరీ లేయర్ థిక్నెస్ ఎంత డెల్టా ఈక్వల్స్ టు 10 mm. ద బ్రెడ్త్ ఆఫ్ ద ప్లేట్ ఈజ్ 1 mm. అంటే ఇక్కడ మీకు ఫ్రంట్ వ్యూలో చూపిస్తున్నాడు. యాక్చువల్గా షార్ప్ ఎడ్జ్ కదా ఇది, ప్లేట్ ఇలా ఉంది కదా, ఆ 3 dimensionలో చూసుకుంటే ఇలా వస్తుంది. ఈ బ్రెడ్త్ ఎంత అంటున్నాడు అంటే బ్రెడ్త్ b ఈక్వల్స్ టు 1 meter అంటున్నాడు. ఇంటూ ద పేపర్ అండ్ డెన్సిటీ ఆఫ్ ద గ్యాస్ రో ఈజ్ 1 kg per meter cube.
అజ్యూమ్ ద బౌండరీ లేయర్ ఈస్ థిన్, అంటే మన లామినార్ ఫ్లో చూసుకోవడమే. 2 డైమెన్షనల్ అండ్ ఫ్లో ఈజ్ లీనియర్ వెలాసిటీ అండ్ ఫ్లోస్ ఫాలోస్ ఆఫ్ లీనియర్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్. అదేంటంటే u ఈక్వల్స్ టు u ఇంటూ y బై డెల్టా, అంటే u ఈక్వల్స్ టు u ఇంటూ y బై డెల్టా at the sections RS where y is the height from plate. సెక్షన్స్ RS అంటే ఈ సెక్షన్ దగ్గర, ఈ సెక్షన్ దగ్గర. సో క్వశ్చన్స్ ఏంటి అడుగుతున్నా, డేటా ఇచ్చేసి మాస్ ఫ్లో రేట్ అక్రాస్ ద సెక్షన్ QR, ఈ QRలో మాస్ ఫ్లో రేట్ ఎలా ఉంది. నెక్స్ట్ ద ఇంటిగ్రేటెడ్ డ్రాగ్ ఫోర్స్ ఆన్ ది ప్లేట్ బిట్వీన్ P అండ్ S, P నుంచి S వరకు, ఈ స్టార్టింగ్ లీడింగ్ ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ S వరకు నీకు మొత్తం డ్రాగ్ ఫోర్స్ అనేది ఎంత వస్తుంది ఇంటిగ్రేట్ చేయమంటున్నాడు. డ్రాగ్ ఫోర్స్ అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది, షియర్ స్ట్రెస్సెస్ అనేది అప్లై అవటం వల్ల వస్తుంది. ఎనీవే మాస్ ఫ్లో రేట్ అంటున్నాడు, అంటే m డాట్. మనం ఫస్ట్ సర్టెన్ స్మాల్ చిన్ని ఎలిమెంటల్ ఏరియా వాల్యూమ్ ఎలిమెంటల్ మాస్ తీసుకుందాం. ఇప్పుడు డిఎం డాట్, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు టోటల్ మాస్ ఫ్లో రేట్ వచ్చేస్తుంది. సో m డాట్ విల్ బి ఈక్వల్స్ టు డిఎం డాట్ which will be equals to rho into dq. అంటే రో ఎలాగో కాన్స్టెంట్ కనుక రో బయట తీస్తున్నాం. dq అంటే అసలు q అంటే ఏంటి, ఏవి. dq ఇక్కడ మన కేసులో వెలాసిటీ u, dq అంటే ఇట్ విల్ బి లైక్ dA ఇంటూ స్మాల్ u, అంటే ఈ పర్టికులర్ y అనే హైట్ దగ్గర, ఈ y అనే హైట్ దగ్గర వెలాసిటీ అనేది ఎంత ఉంటుంది, u అనేది అనుకో, స్మాల్ u. సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు రో ఇంటూ ఇంటిగ్రల్ dA అంటే అంత ఈ ఇలా ఫ్లో అవుతుందంటే అట్ హైట్ y దిస్ ఎలిమెంటల్ ఏరియా థిక్నెస్ dy అనుకుందాం, ఈ థిక్నెస్ dy అనుకుందాం. ఈ ఎలిమెంటల్ ఏరియా ఇలా అనుకున్నాను కదా, ఈ థిక్నెస్ dy అనుకున్నాం. dy అనుకున్నప్పుడు అండ్ దిస్ బ్రెడ్త్ విల్ బి b, క్యాపిటల్ B, అది అలాగ 1 మీటర్ అన్నాడు. సో వదిలేండి, dy ఒకటే ఉంటుంది, dy ఇంటూ 1 అనమాట. ఎందుకంటే ఫ్లో అనేది ఇలా వస్తున్నప్పుడు ఈ క్రాస్ సెక్షన్ తీసుకోవాలి. ఈ బ్రెడ్త్ ఎలాగో వాడు 1 మీటర్ అన్నాడు. సో ఈ థిక్నెస్ వచ్చేసి dy తెలుసు. సో dy ఇంటూ 1 ఇంటూ u అంటే ఇది ఇక్కడ నుంచి u అంటే ఎంత, క్యాపిటల్ U ఇంటూ y బై డెల్టా, అంటే u బై డెల్టా ఇంటూ y. ఫైనల్గా అది ఏమవుతుంది, రో ఇంటూ u బై డెల్టా ఇంటూ y dy. ఎక్కడి నుంచి ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలి, y ఈక్వల్ టు 0 నుంచి y ఈక్వల్ టు డెల్టా వరకు చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేయాలి. చేస్తే మనకి అది వాల్యూ వస్తుంది, రో u బై డెల్టా ఇంటూ y స్క్వేర్ బై 2, దాన్ని 0 నుంచి డెల్టాకి చేస్తే అంటే డెల్టా స్క్వేర్ బై 2 మైనస్ 0 విచ్ విల్ బి ఎనీవే 0. సో ఈ వాల్యూని చేస్తే మనకి m డాట్ వాల్యూ వచ్చేస్తుంది. రో అంటే ఎంత, 1, ఇక్కడ ఇది ఎయిర్ కదా, 1 ఇంటూ u వాల్యూ 10 మీటర్స్ పర్ సెకండ్, బై డెల్టా వాల్యూ ఎంత, 10 mm. సో 0.01 ఇంటూ డెల్ స్క్వేర్, ఎనీవే సారీ ఇక్కడ డెల్ ఇది ఒకటిసారి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 0.01 బై 2, దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. 10 ఇంటూ 0.01 బై 2, 2 5 అంటే 0.05, అంటే ఆప్షన్ బి. సో హోప్ యు ఆర్ క్లియర్ విత్ దట్. నౌ సెకండ్ ఇంటిగ్రేటెడ్ డ్రాగ్ ఫోర్స్ అన్నాం. డ్రాగ్ ఫోర్స్ FD ఏమవుతుందంటే అలాంగ్ ది ప్లేట్ మనకి డ్రాగ్ ఫోర్స్ అనేది ప్లేట్ మీద డ్రాగ్ ఫోర్స్ దీనివల్ల క్రియేట్ అవుతుంది, దీనిపైన ఒక లేయర్ అనేది స్టిక్ అయిపోతుంది. విస్కాసిటీ ఫ్లోస్ ఏం చేస్తే దాని పై ఈ లేయర్ ఉంటుంది, వాటర్ కదా ఎయిర్ లేయర్, ఆ లేయర్ పైన ఇంకొక ఎయిర్ లేయర్ ఉంటుంది. పైనుండే ఎయిర్ లేయర్స్ ఏం చేస్తే కింద ఉన్న లేయర్ని లాక్కుపోవడానికి ట్రై చేస్తాయి, కింద ప్లేట్ ఏం చేస్తుంది దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో ప్లేట్ మీద డ్రాగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది అక్రాస్ దిస్ ఏరియా. మనం ఒక స్ట్రిప్ తీసుకుందాం ఒక సెక్షన్ దగ్గర, అక్కడ టౌ అనే ఫోర్స్, వాల్ షియర్ స్ట్రెస్ టౌ అనుకుందాం. ఉన్నప్పుడు టౌ అంటే ఎలిమెంటల్ ఫోర్స్ అంతా టౌ ఇంటూ, అంటే ఒక స్ట్రిప్ లాగా చిన్న సన్న బద్దలా తీసుకుంటే ఆ పార్ట్లో టౌ ఇంటూ బి ఇంటూ డిఎక్స్, ఇది డిఎక్స్ అనుకోండి. టోటల్ ఎక్స్ ఇలా మెజర్ చేస్తున్నాం, ఆ డిఎక్స్ అంటే ఈ
ఇలాగ 3 డైమెన్షన్లో ఇలా ఈ పార్ట్లో, అంటే ఇది డిఎక్స్ అనుకుంటే, అంటే ఆ పర్టికులర్ ఏరియాలో, ఈ ఏరియాలో ఇలా ఉండే ఏరియాలో, ఈ నేను పైన మార్క్ చేసిన ఈ సర్ఫేస్లో ఆ ఏరియాలో ఉండే ఎలిమెంటల్ ఫోర్స్ ఇది. సో టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఏరియాలో కావాలంటే డ్రాగ్ ఫోర్స్ ఇంటిగ్రేటెడ్ అంటున్నాడు, ఇంటిగ్రల్ టౌ బీడిఎక్స్. మనకి ఇప్పుడు టౌ వాల్యూ కావాలి, టౌ మనకు తెలియదు, బి అంటే 1 అలాగో, టౌ వాల్యూ కావాలి. టౌ ఎలా వస్తుంది మనకి, టౌ వాల్యూ ఎలా వస్తుంది మనకి, వంకర్మాన్ ఈక్వేషన్స్ అని ఉంటుంది. వంకర్మాన్ ఈక్వేషన్స్ ఏంటంటే టౌ బై రో యూ స్క్వేర్ ఈక్వల్స్ టు థీటా. రో యూ స్క్వేర్ థీటా. ఈ థీటా ఏంటి, మొమెంటమ్ థిక్నెస్. మొమెంటమ్ థిక్నెస్ అంటే యాక్చువల్లీ దీనికి కాన్సెప్ట్ ఉంది, బౌండరీ లేయర్ థియరీలో వస్తుంది. మొమెంటమ్ థిక్నెస్ అంటే డిస్టెన్స్ బై విచ్ ఇట్ ప్లేట్ షుడ్ బి మూవ్డ్ సో దట్ దిస్ మొమెంటమ్ థింగ్ ఈజ్ కన్జర్వ్డ్, అంటే సేమ్ ఉండాలి. ఎంత ఆ డిస్టెన్స్లో చేసినప్పుడు ఆ లేయర్లో ఆ పర్టికులర్ బల్క్కి సేమ్ మొమెంటమ్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఆ డిస్టెన్స్ అతనికి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది యాక్చువల్లీ అట్లీస్ట్ ఒక 15 to 20 minutes దానికే పట్టేస్తుంది. సో జస్ట్ ఈ మొమెంటమ్ థిక్నెస్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తున్నాను, ఆ ఫార్ములా ఉంది దానికి. థీటా విల్ బి ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ యూ బై క్యాపిటల్ యూ ఇంటూ 1 మైనస్ యూ బై క్యాపిటల్ యూ ఇంటూ డివై 0 to డెల్టా. ఓకే నౌ యూ బై యూ మనకి మామూలుగా ఏముంది, యూ ఈక్వల్స్ టు యూ బై డెల్టా ఇంటూ వై ఉంది. ఇప్పుడు యూని ఇక్కడ తీసుకొచ్చాను, యూ బై యూ అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు, వై బై డెల్టా అని రాసుకోవచ్చుగా. అంటే థీటా ఈక్వల్స్ టు 0 to డెల్టా వై బై డెల్టా ఇంటూ 1 మైనస్ వై బై డెల్టా ఇంటూ డివై అనేగా. అంటే 0 to డెల్టా వై బై డెల్టా మైనస్ వై స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ఇంటూ డివై అనేగా. అంటే వై స్క్వేర్ బై 2 డెల్టా మైనస్ వై క్యూబ్ బై 3 డెల్టా స్క్వేర్ ఏం సబ్స్టిట్యూట్ 0 to డెల్టా అనేగా, విచ్ విల్ బి ఈక్వల్స్ టు డెల్టా స్క్వేర్ బై 2 డెల్టా మైనస్ డెల్టా క్యూబ్ బై 3 డెల్టా స్క్వేర్ అనేగా. అంటే డెల్టా బై 2 మైనస్ డెల్టా బై 3 అనేగా. అంటే ఇది మనకి ఏమొస్తుంది ఫైనల్గా, థీటా ఈక్వల్స్ టు డెల్టా బై 6 అని వస్తుంది. దాన్ని బట్టుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, అప్పుడు ఎంత వస్తుంది, టౌ ఈక్వల్స్ టు రో యూ స్క్వేర్ ఇంటూ డెల్టా బై 6 వస్తుంది. అది పట్టుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చేస్తే ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రేటెడ్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఇది ఎఫ్డి ఈక్వల్స్ టు అంటే ఇంటిగ్రేటెడ్ ఫోర్స్ లెంత్ ఎల్ ఈక్వల్స్ టు 0 to L టౌ ఇంటూ బీడిఎక్స్ విచ్ విల్ బి ఈక్వల్స్ టు డెల్ బై ఎక్స్ రో యూ స్క్వేర్ డెల్ బై ఎక్స్. ఇందులో ఎక్కడ కూడా ఎక్స్ మీద డిపెండెన్సీ లేదు, అంటే ఈ ఫ్లో డైరెక్షన్లో డిపెండెన్సీ లేదు. సారీ, ఈ ఫ్లో ఎక్స్ మీద ఏది ఎక్స్ అనుకుంటే, లీడింగ్ ఎడ్జ్ నుంచి ఎక్స్ అనేది డిస్టెన్స్ అనుకుంటే ఎక్స్ మీద డిపెండెన్సీ లేదు. సో టౌ బీ ఈజ్ ఎనీవే 1, టౌ విల్ కమ్ అవుట్ దట్ ఈస్ రో యూ స్క్వేర్ డెల్ బై 6 అంటే 0 to L dx. Now this will be equals to rho u square del by 6 into L. L minus 0 యాక్చువల్గా అది L. ఈ L 1 అయితే మన కేసులో యాక్చువల్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, సో యూనిటీ తీసుకుంటున్నాం. యూనిటీ L 1 అయినప్పుడు కేసులో అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం L ఫైండ్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. పిఎస్ యాక్చువల్ క్వశ్చన్లో మిస్ చేశాడు, సో యాక్చువల్గా మిస్ చేశాడు. సో ఎక్స్ ఈక్వల్స్ టు యాక్చువల్గా 1 తీసుకోవాల్సి ఉంది, L ఈక్వల్స్ టు 1 తీసుకోవాల్సి ఉంది ఇక్కడ యాక్చువల్గా. ఆ 1 తీసుకున్నప్పుడు మనకి పరిస్థితి ఏంటి, రో అంటే 1000, సారీ అగైన్ ఐఎమ్ మిస్టేకింగ్, నాకు వాటర్ ప్రాబ్లమ్స్ చేసి రో 1000 తీసుకోవడం అలవాటు అయిపోయింది. రో ఈజ్ 1, యూ ఈజ్ 10 స్క్వేర్, డెల్ ఈజ్ 10 mm అంటే 0.01 డివైడెడ్ బై 6. దాని వాల్యూ ఎంత, టెన్ స్క్వేర్ అంటే 100 స్టార్ 0.01. యాక్చువల్గా 1 అవుతుంది, మీకు జస్ట్ ఏదో చేయాలి కదా అని చేస్తాం. డివైడ్ బై 6 ఈక్వల్ టు 0.166 సంథింగ్ అంటే 0.17 అప్రాక్సిమేట్గా 0.17
దిస్ ఈజ్ ఇన్ న్యూటన్స్. యాక్చువల్గా పర్ మీటర్ పర్ యూనిట్ లెంత్ కనుక L1 తీసేసుకున్నాం కనుక న్యూటన్ 0.17 న్యూటన్స్ అని తీసుకోవచ్చు. 0.17. So this is the answer. So hope you have understood how to approach a given problem in a GATE exam. సో గేట్ ఎగ్జామ్లో మీకు ఎలా సాల్వ్ చేయాలి ఒక క్వశ్చన్ కనుక ఇస్తే అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేదాన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ హైడ్రాలిక్ మెషినరీ ఇంకో వేరే పార్ట్ ఉంది, అది వేరేగా డీల్ చేద్దాం. సో మీకు ఎవరికైతే ప్రాబ్లమ్స్ క్యాచప్ చేయగలుగుతున్నారో, థియరీ తెలుసు బట్ జస్ట్ అప్రోచ్ కోసం ఈ వీడియోస్ చూస్తున్నాను అనుకుంటున్నారో, ఫైన్, ఆల్ ద బెస్ట్. సో ఇక్కడతో మీరు ఆపేయచ్చు, నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ పట్టుకోవచ్చు. సో దోస్ హు ఆర్ ఫీలింగ్ దట్ మనకి కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదే, కొంచెం తెలిసి ఉంటే బాగా చేసేవాళ్ళమే, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారో, ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఐదర్ ఇఫ్ మీకు వేరే సోర్సెస్ ఉన్నాయంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ చదవండి, వేరే సోర్సెస్ లేవు అంటే ఐ విల్ ట్రై నా షెడ్యూల్ని కొంచెం ఫ్లూయిడ్ మెకానిక్స్ థియరీ పార్ట్ని కవర్ చేయడానికి ట్రై చేస్తా ఇన్ నియర్ ఫ్యూచర్. థియరీ పార్ట్ కవర్ చేస్తాను అంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ సమ్స్ అనేది అప్రోచ్ మీకు అప్పుడు అర్థమవుతుంది. ఈ ఫార్ములా ఎందుకు వాడామా, లేదా ఈ అప్రోచ్ ఎందుకు వాడామా, ఈ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో వచ్చింది, ఎక్కడ వచ్చింది, థియరీలో ఎక్కడ వాడాము, ఈ డీటెయిల్స్ అనేవి మీకు అర్థమవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ నాకు మీ అటెండెన్స్ ఎలా తెలుస్తుంది, మీరు నా వీడియోస్ ఇంతమంది చూశారు అనే దానికి నాకు ఎంకరేజ్మెంట్ ఎలా వస్తుంది అంటే జస్ట్ ప్రెస్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ.